హాయ్ ఫ్రెండ్, నమస్తే అండి. ఈరోజు ఒక ఫ్రేమ్ చేస్తున్నాము. ఫ్రేమ్కి వాట్సాప్లో పంపించిన ఫొటోస్ అన్నిటినీ ఒక ఫ్రేమ్ కావాలని కస్టమర్ అడిగారు. వాట్సాప్లో ఫోటోను ఓపెన్ చేసుకొని దాన్ని జెమినీ ఏఐలో ఒక కొత్త ఫోటో తయారు చేసి దాన్ని తీసుకొని చేస్తున్నాము. దానికి అది వచ్చేసి 15 సైజు, 10x15 సైజు. దానికి ఫోటో వర్క్ చేసుకుంటూ చేస్తున్నాము. ఇలా కొంచెం క్వాలిటీ తగ్గిందని దాన్ని జెమినీ ఏఐలో దాన్ని క్వాలిటీ నుంచి కట్ చేసి వర్క్ చేస్తున్నాము. అయితే వాళ్ళకి ఒక ఫోటో, పెద్ద ఫోటో కావాలి, కడమే చిన్న చిన్న ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో రావాలని చెప్పారు కస్టమరు. దాని కొరకు ఫొటోస్ అన్నిటిని కూడా తీసుకొని ఒక్కొక్కటిగా చేస్తున్నాము. ఈ ఫోటో అయితే ఫస్ట్ పెద్ద ఫోటోని కొంచెం వర్క్ చేసుకొని వర్క్ అయిపోయాక చిన్న ఫొటోస్కి స్టార్ట్ చేసాము. దీన్ని ఇలా గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ ఓపెన్ చేసి జెమినీ ఏఐలో దాని ఫాంటింగ్ ఇచ్చి దాన్ని కొంచెం ఫోటోని డెప్త్ క్వాలిటీ పెంచి ఇంక్రీజ్ క్వాలిటీ చేసాము. ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫోటోని ఫాంటింగ్ ఇచ్చేసాము. అది ఫోటో ఓపెన్ అవుతుంది. దాన్ని మళ్ళీ ప్రతి పిన్ టు పిన్ ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని పెన్ టూల్ తోటి ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు అది కొంచెం లేట్ పడుతుంది జనరేట్ కావడానికి. ఓకే, ఓపెన్ అయింది. ఒకసారి చూడండి ఎలా ఉందో ఫోటో. అది ఇలా వచ్చిన ఫోటోని మళ్ళీ ఇలా ఉంది. దీన్ని మళ్ళీ కట్ చేసుకొని దీన్ని వర్క్ చేయాలి. దీనికి కలర్ కరెక్షన్ చేయాలి, స్టాంపింగ్ చేసుకోవాలి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కట్ చేయాలండి. అలా కట్ చేసిన ఫోటోని మళ్ళీ న్యూ పేజ్ తీసుకొని ఆ పేజీలో దీన్ని పేస్ట్ చేయాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ప్రతి పిన్ టు పిన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే బ్యాక్గ్రౌండ్కి మనకి చిన్న చిన్న ఫొటోస్కి ఈ హైలైట్ అవుతుంది ఈ ఫోటో. చూడండి ప్రతి ఫోటో కరెక్ట్గా మనం ఫోటో ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోటోషాప్ చేయాలంటే చాలా కష్టం అండి, అందరికీ చేయలేరు. కట్ చేసినాము. బ్యాక్గ్రౌండ్ చేంజ్ కోసం సెలెక్ట్ చేసుకొని ఫెదర్ వచ్చేసి తీసుకొని బయటికి తీసుకొచ్చాము. చూడండి దాన్ని సేవ్ చేసాము. దాంట్లో సేవ్ చేశాక మళ్ళీ దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా ఎయిర్ కరెక్ట్గా సెట్ కావాలి, సేమ్ ఎయిర్ కావాలి కాబట్టి దానికోసం ఎయిర్ని సెలెక్ట్ చేసి దాన్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి అది ఎయిర్ కోసం అలా తీసుకున్నాం. మళ్ళీ ఒక డూప్లికేట్ లేయర్ తీసుకొని ఆ లేయర్ని ఎయిర్ కోసం దాన్ని రెడ్ చేస్తున్నాము. ఓకే, వచ్చేసింది అది. ఇప్పుడు ఈ సైజ్ వచ్చేసి 10x12 సైజ్ అండి, 10x15. ఈ సైజులో మనకి కస్టమర్ ఇచ్చిన ఫొటోస్ని, వాట్సాప్లో పెట్టిన ఫొటోస్ని అన్నిటిని బ్యాక్గ్రౌండ్లో రావాలి అని చెప్పారు. అలానే కస్టమైజ్ చేస్తున్నాము. వాళ్ళ కస్టమర్ చెప్పిన విధంగా మనం దాన్ని వర్క్ చేస్తున్నాము. చూడండి ప్రతి లేయరు
బ్యాక్గ్రౌండ్ లేయర్ ఇది. దానికి ఎరేజ్ కోసం లైక్ కలర్ కరెక్షన్ చేసుకొని ప్రతిదీ కూడా నీట్గా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలండి. లేకపోతే కస్టమర్కి మనం సాటిస్ఫాక్షన్ ఉండదు. చూస్తున్నాము ఇప్పుడు ఫిల్టర్ దానికి ఇమేజ్ నమ్మకి ఫిల్టర్ ఇస్తున్నాను నీట్గా. ఇది వర్క్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకున్నాం. నేమ్ ఇచ్చి దాన్ని సేవ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో ఫొటోస్ తీసుకొచ్చి ఇలా ఈ బాక్సుల్లో ఇలా తీసుకున్న బాక్సులలో దాన్ని వాట్సాప్లో ఫొటోస్ అండి ఇవి. ఈ ఫోటో ఇవన్నీ ఫొటోస్ ఇవన్నిటిని వెనకాల బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం చేయాలంటే ఒక్కొక్క ఫోటోని కాపీ తీసుకొని వాటిని వర్క్ చేసుకుంటూ ప్రతి ఫోటోని కూడా వర్క్ చేయాలి. కాపీ తీసుకున్నాం, దీంట్లో సెలెక్ట్ చేసుకున్నాం, దాంట్లో పేస్ట్ చేసుకున్నాం. అట్లా అన్ని ప్రతి ఫోటోని అలా తీసుకుంటూ వెళ్ళాలి. ఈ ఫోటో మంచిగా ఉన్న ఫోటోని తీసుకున్నాం, మంచిగా లేని వాటిని వదిలేసాం. సేమ్ యాజ్గా మళ్ళీ అలానే అన్ని ప్రతి ఫోటో కూడా అలా చేసుకుంటున్నామండి. ఇలా ప్రతి ఫోటో దాంట్లో పేస్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్ని చిన్న చిన్న ఫొటోస్ కావాలిగా అన్నారని అది ఈ ప్రతి ఫోటోను కూడా మళ్ళీ వర్క్ చేయాలి. వాటికి ఫిల్టర్ వేయాలి, కలర్ కరెక్షన్ చేయాలి. అలా అన్నీ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు మీ యొక్క లైక్ కామెంట్తోనే నేను వర్క్ చేయాలా వద్దా అనేది ముందు చూస్తాను. ప్రతి ఫొటోస్ ఆ ఫ్రేమ్లో అడ్జస్ట్ కావాలి. ఎలా చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను ప్రతి ఫోటోని. దానికి కలర్ కరెక్షన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ప్రతి ఫోటో కూడా క్వాలిటీగా అనిపిస్తుంది. దాంట్లో కలర్ కరెక్షను, ఇమేజ్ ఫిల్టర్ వేయాలి. లేకపోతే ఫోటో అది ఫోన్లో ఫోటో కాబట్టి అంత లుక్ అంత మామూలుగా ఉంటుంది. ప్రింటింగ్ రాదు కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి నెక్స్ట్ ఫోటో. ప్రతి ఫోటోను కూడా వర్క్ చేయాల్సిందే. ఇవన్నీ ఇలా చేసుకుంటూ ఏ ఫోటో బాగుందో ఆ ఫోటోని పెట్టేసి అది అంత అనిపించలేదు కాబట్టి దాన్ని తీసేసి వేరే ఫోటో పెట్టేస్తున్నా. ఫోటో పెట్టేసి దీన్ని వర్క్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇలా చేయాలంటే చాలా కష్టపడుతుంది. ఒక ఫోటో వర్క్ చేసి 1.5 hour పడుతుంది ఒక ఫ్రేమ్ తయారు చేయడానికి. ఇలా కస్టమర్లకి చేస్తున్నాము. మాది స్టూడియో అండి, నేను ఫోటోగ్రాఫర్ని. ఇలాంటివి పెడుతుంటా అప్పుడప్పుడు. ప్రతి ఫోటో కూడా వర్క్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మంత్లీ ఉన్న ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు మంత్లీ ఫొటోస్ మనకి ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ వరకే ఇచ్చేశారు. వాటిని మనం మంచిగా ఉన్న ఫోటోని ఫస్ట్కి అలాగే వర్క్ చేసుకుంటూ వాటిని పెట్టేస్తున్నాము. చేస్తున్నాము.
అది అయిపోయింది ఇప్పటికీ. చూడండి చిన్న చిన్న ఫొటోస్. మళ్ళీ దీనికి వర్క్ చేసి ప్రింటింగ్ వేసి ఫ్రేమ్, ఇలా అద్దం ఫ్రేమ్ లామినేషన్ చేస్తానంటే లామినేషన్ వద్దు, అద్దం ఫ్రేమే కావాలన్నారు. అద్దం ఫ్రేమ్ ఇది ప్రీమియం క్వాలిటీ బాగుంది, అలాంటి ప్రీమియం క్వాలిటీనే ఇచ్చాము. ప్రతి ఫోటో కూడా వర్క్ చేసుకుంటూనే చూడండి ఎలా వర్క్ చేయాలి ప్రతి ఫోటోని. ఇలా వర్క్ కంప్లీట్ అయిపోయాక సైజ్ కొంచెం బెండ్ ఉన్నా కానీ వాటిని సెట్ చేసుకొని చేస్తున్నాము. అలా లేకపోతే ఫోటో చూడండి. చూడండి ఎలా ఉందో. ఫోటోని వర్క్ చేస్తాను. ప్రతి ఫోటోని వర్క్ చేయాల్సిందే. ఇలా చేస్తూ నెక్స్ట్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ ఎక్కువ రికార్డింగ్ అయ్యిందండి. చూడండి కొంచెం ఓపిక చేసుకొని అలా చేస్తున్నాను. మ్యాక్సిమం చేస్తున్నా. చూడండి లాస్ట్కి వచ్చేసింది. ఇంకొక ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇది కట్ చేసినా బాగుండదే కానీ చూడండి. ఇది ఫస్ట్ అండి వీడియో చేయటం ఇలా వాయిస్ తోటి. మీరందరూ ఆదరిస్తే ఇంకా వీడియోలు చేయడానికి కొంచెం నాకు బూస్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా వాటిని బట్టి నేను ముందు వీడియో చేయాలా వద్దా అనేది నేను ప్రిపేర్ అవుతానండి. వచ్చింది లాస్ట్ ఫోటో అనుకుంటా ఇది. ఇంకా 4 ఫొటోస్ ఉన్నాయండి. ఓకే అండి, కంప్లీట్. అయ్యాక ఇలా వచ్చింది. దీన్ని ఇలా ఉన్న ఫోటోని ఇప్పుడు మన ఫ్రేమ్లోకి అవన్నిటిని మెర్జ్ చేసుకోవాలి. ఇప్పుడు మెర్జ్ చేసి ఆ ఫొటోస్ అన్నీ మెర్జ్ చేయాలి. ఆ ఫొటోస్ అన్నీ మెర్జ్ చేసుకొని మనకు సైజు కావాల్సిన సైజులోకి పేస్ట్ చేసుకోవాలి. అన్నీ చూడండి. చూడండి ఎలా ఉంటుందో వర్క్. చాలా కష్టం అండి. ఈ ఫోటోగ్రాఫర్లు అంటే అందరికీ
లోకి వైపు ఏముంది అనుకుంటారు, కానీ ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందండి. చాలా ఏ వర్క్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అన్నిటిని ప్రతిదాన్ని కూడా ఏ చిన్న మిస్టేక్ అయినా సరే కంపల్సరీగా కస్టమర్ చేస్తారు. అలానే చూడండి, అన్నిటిని జిప్ ఫైల్ అంటే అన్నీ ఒకే ఫైల్ చేసుకొని ఇప్పుడు అన్నిటిని కన్వర్ట్ చేశాను, ఒకే ఫైల్గా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన సైజ్ కావాల్సిన సైజులో పెట్టేసి వాటిని ఇంకా ఒక కాపీ తీసుకొని సేమ్గా కరెక్ట్గా సెట్ చేసి మళ్ళీ రెండింటిని మిర్చి చేశాను. మిర్చి చేసి మళ్ళీ కిందికి ఇంకో కాపీ తీసుకున్నాను. దాన్ని మళ్ళీ కిందికి తీసుకొని ఇంకొక ఫైల్ కాపీ ఆ ఫ్రేమ్ సైజ్ సెట్ అయ్యేలా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. తీసుకొని చూడండి, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదన్నిటిని కరెక్ట్ సెట్ చేసి ఇప్పుడు మనకి ఉన్న ఫోటోని మన ఫస్ట్ వర్క్ చేసినాం కదా మెయిన్ ఫోటోని, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి దానికి అప్పుడు నేమ్స్ రాసి చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ చిన్న ఫొటోస్ కింద వచ్చేసాయి వెనక బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు పెద్ద ఫోటో వస్తుంది చూడండి. మళ్ళీ నెట్వర్క్లోకి వెళ్ళి ఫైల్ ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్లోకి వెళ్ళి ఫోటో ఓపెన్ అయిన ఫోటోని చేసింది తీసేసి ఓకేనా. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో ఫోటో. ఈ ఫోటోని దానికి సెట్ చేయాలి, సైజుని ఆ ఫ్రేమ్లో సెట్ చేసి దానికి నేమ్స్ రాసి పాప నేము బర్త్డే విషెస్ చెప్పడానికి నేమ్ రాయమన్నారు వాళ్ళ ఫాదరు. చేస్తున్నాను, చూడండి ఎలా ఉన్నారో. మీరు ఈ వర్క్ని చూసి లైక్ చేస్తారని కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే ఒక లైక్ నేను చేసేదానికి బూస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. శ్రీ తులసి డిజిటల్ స్టూడియో తల్లాడండి మాది. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో భయం అనేది నన్ను ఆపేసింది. నేను చేయలేకపోతున్నాను. ఈరోజు డేర్ చేసి ఈ వీడియోని రికార్డ్ చేశాను. వాయిస్ కూడా నా సొంత వాయిస్నే నేను వేస్తున్నాను. వాయిస్ బాగోదండి నా వాయిస్, కాకపోతే నేను బాగలేకపోయినా నా వాయిస్ వేస్తున్నాను. మీరు దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ చూడండి ఇలా వస్తుంది వర్క్ ఫోటో. ఇలా వచ్చిన ఫోటో మీద మనం హ్యాపీ బర్త్డే అనే ఫాంట్ కోసం వేరే పీడిఎఫ్ తీసుకొని దాంట్లో నుంచి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే ఒక లోగో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేశాను. పాప పేరు కూడా ఎంటర్ చేశాను. అలా డాడీ పాప పేరు పంపించారు. ఆ పేరుని కాపీ చేసుకొని మనం మనకు కావాల్సిన ఫోటో మీద పేస్ట్ చేసుకుంటున్నాము. మళ్ళీ వాటికి కలర్ కరెక్షను ఇవన్నీ చాలా ఉంటుందండి. చెప్పినంత ఈజీ కాదు షాపు. చెప్పడానికి ఏముంటుందో చేస్తారు అంటారు, చేయడానికి చాలా కష్టం ఉంటుంది. ఆ ఫాంట్ మార్చుకోవాలి, ఆ ఫాంట్ సైజ్ మార్చుకోవాలి, అన్నీ ఉంటుంది, చాలా కష్టం అండి. చూడండి హ్యాపీ బర్త్డే, దాన్ని ఆ పాప సైజుకి తగ్గట్టుగా సెట్ చేయాలి. చూడండి
ఇప్పుడు ఇలా సెట్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఆ లుక్ మంచి లుక్ వస్తుంది. సైజు తగ్గించాను. దానికి ఆ పాప ఫోటో ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనం హ్యాపీ బర్త్డే అనేదాన్ని చేసుకోవాలి. గువ్వెడల శ్రీవేద చేస్తున్నాను, కంప్లీట్ చేస్తున్నాము. ఓకే, ఇది కూడా ఈ ఫాంట్ కూడా నచ్చలేదు నాకు నచ్చిన ఫాంట్ ఇలా ఫాంట్ మార్చుకుని ఈ రికార్డింగ్ ఎక్కువ రికార్డ్ అయింది. ఫోటోషాప్ 7.0లో చాలా ఫాంట్స్ ఉంటాయి. మనకి నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని దానిలో కలర్ కరెక్షన్, ఫేడింగ్, ఫెదరు, స్ట్రోకు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మనం ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇవన్నీ ఫోటోషాప్లో ఓకే. సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫోటోని. సేవ్ చేశాక కస్టమర్కి పంపిస్తున్నాను. వాళ్ళకి నచ్చితేనే ప్రింటింగ్ చేయాలని వాళ్ళు పంపించమన్నారు, పంపించాను. అలా పంపించేసి వాళ్ళకి నచ్చాకనే ప్రింటింగ్ చేస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి చెప్పి ఓకే అన్నారు, బాగుందన్నారు. ప్రింటింగ్ చేస్తున్నాను, పంపించే వాళ్ళ కస్టమర్కి. చూడండి, వాళ్ళకి ఓకే అంటేనే ప్రింటింగ్ చేస్తాము, లేకపోతే ఓకే అని అడిగాము, వాళ్ళు ఓకే అన్నారు. ప్రింటింగ్ కోసం రెడీ. ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రింటింగ్ అయ్యాక వాళ్ళు అడిగిన ఫ్రేమ్లో సెట్ చేయాలి. ఇప్పుడు ఇలా ప్రింటింగ్ కోసం వచ్చింది, రెడీ అయింది, అన్నీ ఓకే అయినాయి. దగ్గర కలర్ కరెక్షన్ చేసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ చాలా తక్కువ క్వాలిటీలో ఉన్నాయి. ఫోన్లో తీసిన ఫొటోస్ కాబట్టి అవి ప్రింటింగ్ కొంచెం వాటిని పెంచేసరికి టైం ప్రింటింగ్ ఇచ్చేసానండి. ప్రింటింగ్ వచ్చేస్తుంది, చూడండి ఒకసారి. మన దగ్గర ప్రింటర్ కూడా క్వాలిటీ బాగా వస్తుందండి. చూడండి, ప్రింటింగ్ వస్తుందండి. ఈ ప్రింటింగ్ చూసారా అంటే ఇది సైజు, ఈ ఫోటో సైజు 12x18. మనం 10x15 సైజే కాబట్టి ఎక్స్ట్రా వైట్ మిగిలింది. దాన్ని కట్ చేసి దాన్ని ఇప్పుడు కట్ చేస్తాము. ఎక్స్ట్రా ఉన్న వైట్ని కట్ చేసి దాన్ని సెట్ అయ్యే మన ఫ్రేమ్ సరిపోయిన విధంగా ఆ ఫ్రేమ్ ఇదండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్రేము కట్ చేసుకొని కట్ చేస్తున్నాను. మొత్తం ఇవన్నీ ఇట్లా నీట్గా ఆ ఫ్రేమ్ సరిపోని కట్ చేస్తున్నాను. చూడండి మా షాప్ వర్క్ ఎలా ఉంటుందో. కట్ చేసాను. ఎక్స్ట్రా ఉన్న వైట్ని కట్ చేసి కట్ చేసుకున్నాక ఫ్రేమ్ రెడీ అవుతుంది. సరిపోయింది చూసుకుంటున్నాను. ఓకే, ఇలా ఉన్న ఫ్రేమ్ వెనకాల తిప్పేసి ఇదండి, దీనికి వెనకాల పిన్స్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేసేసి ఫోటోని దాంట్లో కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి మళ్ళీ అద్దం కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అద్దం మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి, అవి నీట్గా కొంచెం వాళ్ళని కొట్టి క్లీన్ చేసి
దాని క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేయాలి. కాలిన్తో కూడా క్లీన్ చేస్తున్నాను. అద్దం నీట్గా ఉంటేనే ఫోటో నీట్గా అవుపడుతుంది. దాని మీద మరకలు ఉంటే ఇల్లు మంచిగా మనకి వేయలేదంటారని అవన్నీ శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. కాలిన్తో కాలిన్ ఇస్తున్నాను. అది జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం పక్కకి వెళ్ళినా తెగిద్ది అర్థం అది జాగ్రత్తగానే చేసుకోవాలి. క్లీన్ చేసిస్తున్నాను. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ప్రింట్ ఫోటో లామినేషన్ చేయాలి, ఫోటో ఫ్రేమ్ కావాలంటే దీనికి మళ్ళీ ఇల్లు బేరాలు ఆడుతుంటారు. ఇంత అంతా అని తప్పదు, చేసుకోవాలి. అద్దం పెట్టేస్తున్నాము. ఫోటో చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఫోటో పెట్టేసాను. పేపర్ కూడా దాంట్లోనే పెట్టాను అద్దం తగలకోకుండా. పిన్స్ ఇంకా వచ్చేసేయాలి పిన్లన్నిటినీ. చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ ఫ్రేమ్. మళ్ళీ బ్యాక్ సైడ్ ప్రింట్ చూడండి. ఓకేనా? ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు దానికి స్టిక్కర్, బ్లాక్ స్టిక్కర్, ఈ ఫైనల్ స్టేజ్ ఎండ ఇది. ఈ ఫైనల్ స్టేజ్లో బ్లాక్ స్టిక్కర్ వేసి దాన్ని కంప్లీట్ చేస్తాను. చూస్తూనే ఉండండి మై ఛానల్.